మనసుగల మహాశయ మహిమగల మహోదయ మనసుగల మహాశయ మహిమగల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. సాయి టీవీ వాళ్ళకి నమస్కారాలండి. సాయిబాబాతోని నాకు అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటి నుండి బాబాని నమ్ముతూ వస్తున్నాను. ఇంకా ఒక ఏజ్ వచ్చేసరికి చదువు దగ్గర కానీ పెళ్లి దగ్గర కానీ ప్రతిదానికి నేను కోరుకున్న జీవితాన్ని బాబా నుంచే వచ్చింది అనుకుంటాను. నా తల్లిదండ్రుల దయ నుంచి బాబా దయ ఉంది కాబట్టి నేను అనుకున్న జీవితం నాకు ఇప్పటికీ ఉంది. పిల్లల విషయంలో కానీ ఏదైనా కూడా పెళ్ళైన 4 సంవత్సరాల దాకా పిల్లల కోసం నేను చాలా బాధపడ్డాను. షిరిడి సాయిబాబాకి మొక్కుకున్నాను. తర్వాత 4 సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డా. నేను చచ్చిపోతానేమో అన్నంత ఉండే పొజిషన్. అయితే లాస్ట్కి బాబు మంచిగానే ఉన్నాడు, అంత ఓకే. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకొక బాబు, 2 పిల్లలు కూడా బాబా దయ వల్ల అనేసే అనుకున్నాను. సుశాంత్ సాయి, ప్రణవ్ సాయి అని బాబా పేర్ల మీద పెట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా నాకు లైఫ్లో ఏ ఇబ్బంది కూడా జరగలేదు. ఏదైనా ఉంటే బాబా ఉన్నాడు అని ఒక నమ్మకము, ధైర్యం తప్ప ఇంకేది లేదు. సాయిబాబా అంటే నాకు చాలా నమ్మకము. ఇంకా జీవితాంతం ఆయనను కొలుస్తూనే ఉంటానని అనుకుంటున్నాను.
సుందర భవ సాగర తరణం. నా పేరు రాజలక్ష్మి అండి. అసలుకి బాబానంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ కాకముందు నేను అంతా నమ్మేదాన్ని కాదు. మ్యారేజ్ అయినాక మా వారు మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బాబా మనకు తీరుస్తాడు అనేవారు. నేను తర్వాత అసలు అంత నమ్మేదాన్ని కాదు. ఒకసారి షిర్డీకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే టెంపుల్లోకి అడుగు పెట్టగానే నాకు ఏడుపు వచ్చేసింది. బాగా ఏడ్చేసాను. అసలుకి మార్నింగ్ హారతి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాక అసలు బాబాని చూస్తే ఎంత అంటే నా లోపల ఉన్న బాధ అంతా వచ్చేసింది. అప్పటి నుంచి ఫుల్ బాగా నమ్ముతాను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఆయననే బయటకు తీస్తాడు. నేను ఆయననే నమ్ముతాను. ఇప్పటికీ నాకు పిల్లల గురించి ఆయననే కోరుకుంటున్నాను. నాకు ఇంకా పిల్లలు కలగలేరు, బాబా ఇస్తాడని కోరికతోటే ఉంటున్నాను. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. సాయిరామ్, నా పేరు జయలక్ష్మి. నేను బాబాని నమ్ముతున్నాను. మా బాబు సీఏ చదువుతున్నాడు అనమాట. అతను ఒకసారి ఫెయిల్ అయ్యాడు. బాబా మీద నమ్మకంతో మొక్కుకొని దండం పెట్టాను, మళ్ళీ పాస్ అయ్యాడు. ఇప్పుడు కూడా సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, అది కూడా సక్సెస్ అవుతుంది. అది అయ్యాక బాబా దగ్గరికి వెళ్తానని చెప్పి మా బాబు చెప్పాడు. మా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా. మేము అప్పుడప్పుడు భజనలు అయ్యే దగ్గరికి కూడా భజనలకు కూడా వెళ్తాము. షిరిడి సాయిరాం, సాయిరాం సాయిరాం, షిరిడి సాయిరాం. అంతా సాయిమయం, అంతా షిరిడిమయం, అంతా నీ సృష్టియేనయ్యా. అంత నీ నామమే, అంత నీ ధ్యానమే, అంత నీ రూపమేనయ్యా. సాయిరాం షిరిడి సాయిరాం, సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం. అంతా సాయిమయం, అంతా షిరిడిమయం, అంతా నీ సృష్టియేనయ్యా. సాయి సకల సాధువు సర్వరూపుడు, సర్వరూపుడు. సాయి నిత్య సత్యుడు, చక్రవర్తుడు, చక్రవర్తుడు. సాయి సిద్ధ పురుషుడు, దైవరూపుడు, దైవరూపుడు. సాయి అభయమిచ్చును, అండగుండును, అండగుండును. సాయీశ్వరుడు, యోగీశ్వరుడు, సర్వాగతుడు, సాయినాథుడు. సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం, సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం. అంతా సాయిమయం, అంతా షిరిడిమయం, అంతా నీ సృష్టియేనయ్యా. అంత నీ నామమే, అంత నీ ధ్యానమే, అంత నీ రూపమేనయ్యా. సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం, సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం. దివ్య శక్తి ప్రదాయ సద్గురు సాయి, సద్గురు సాయి. నిరంతరం తోడుగుండు షిరిడి సాయి, షిరిడి సాయి. మతములన్నీ ఒక్కటని పలికెను సాయి, పలికెను సాయి. మనుషులంతా ఒక్కటని చాటెను సాయి, చాటెను సాయి. సర్వేశ్వరుడు, సిద్ధీశ్వరుడు, శరణాగతుడు, కరుణామయుడు.
సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం 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 షిరిడి సాయిరాం అంతా సాయిమయం అంతా షిరిడీమయం అంతా నీ సృష్టి ఏనయ్యా అంత నీ నామమే అంత నీ ధ్యానమే అంత నీ రూపమేనయా హృదయపూర్వ భక్తితో బాబాను పిలచి బాబాను పిలచి దైవ స్మరణ మనసుతో సాయిని కొలచి సాయిని కొలచి సాయి దివ్య లీలలతో రోగము తొలగే రోగము తొలగే సాయి చరణ నామముతో పాపము విడిచే పాపము విడిచే వాగీశ్వరుడు లోకేశ్వరుడు దత్తేశ్వరుడు షిరిడినాథుడు సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం 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 షిరిడి సాయిరాం అంతా సాయిమయం అంతా షిరిడీమయం అంతా నీ సృష్టి ఏనయ్యా సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం 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 షిరిడి సాయిరాం మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే